తెలంగాణలో ఇప్పుడు అకస్మాత్తుగా చంద్రబాబు ఈ మాట ఎందుకు మాట్లాడారు? తెలుగుదేశం పునర్వైభవం కావాలా లేదా, తెలుగుదేశం కావాలనుకుంటున్నారా లేదా అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యూహమే. ఫలిస్తుందా లేదా అన్నటువంటి రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో తెలియబోతుంది. ఆ తర్వాత జరగబోయేటువంటి మనకంటే ముందే ఒక 6 నెలల ముందే అక్కడ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి తేలబోతుంది. ఏంటది అంటే వాస్తవానికి హైదరాబాద్తో పాటుగా ఖమ్మం, అట్లాగే నల్గొండ, తర్వాత నిజామాబాద్, వరంగల్ లాంటి ప్రాంతాల్లో కొంత ఆంధ్ర సెటిలర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. అది కాలక్రమంలో అందరూ కూడా తెలంగాణ వాదానికే మద్దతు ఇచ్చారు ఆనాటి పరిస్థితుల రీత్యా. తెలంగాణ అన్న సెంటిమెంట్ ఆనాడు ఒక భయపెట్టినటువంటి వాతావరణం ఆంధ్రులని. అంటే మీరు ఇక్కడ ఉండాలి అంటే తెలంగాణ సెంటిమెంట్ని గౌరవించాలి అన్నటువంటి పాయింట్తో అక్కడ ప్రతి అపార్ట్మెంట్లో ప్రతి వ్యాపార సంస్థ దగ్గర జరిగినటువంటి ఒక డిమాండ్, ఆ డిమాండ్ని ఆమోదిస్తూ అక్కడ సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితికి జై కొట్టారు. అందుకనినే కనీసం 2014లో గెలిచాక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అంతకుముందు భయపడ్డటువంటి టీఆర్ఎస్ ఏకంగా 99 స్థానాలు గెలుచుకోగలిగిందంటే, ఆంధ్రాకి సంబంధించి సెటిలర్స్ హైదరాబాద్లో ఉన్నట్టు చోట గెలుచుకోగలిగిందంటే అదే రీజన్. అయితే రేవంత్ లైన్లోకి వచ్చాక ఆంధ్ర సెటిలర్స్లో భయం పోయింది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్ర సెటిలర్స్ అంటూ వేరేగా చూసేటటువంటి తత్వం లేకపోవడంతో ఆ భయం పోయింది. దానికి తోడు భయపెట్టినటువంటి టీఆర్ఎస్ని ఇప్పుడు ఇంటికి పంపించారు అందరూ కలిసి. తెలంగాణ వాదులే ఓడగొట్టారు. బలమైన తెలంగాణ సెంటిమెంట్ ఉండేటటువంటి అటుపక్కన ప్రాంతాలలో బీజేపీ కొట్టుకొస్తే, యువతల పక్కన ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్స్ సమంగా ఉండేటటువంటి చోట్ల కాంగ్రెస్ గెలుచుకొచ్చింది. కాబట్టి టోటల్గా ఇప్పుడు ఏ భయమూ లేదు. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఓట్లు అప్పుడు ఎవరు కొల్లగొట్టారు? టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కొల్లగొట్టింది. ఇప్పుడు అదే పతనం అవుతుంటే ఆ ఓట్లు బీజేపీ లాక్కోవాలని చూస్తుంది, కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తుంది. మెయిన్లీ బీజేపీ తీసుకోవాలని చూస్తుంది. అయితే ఆ ప్లేస్లో మళ్ళీ తను నిలబడటానికి ఇప్పుడు బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. తోడు పవన్ కళ్యాణ్ ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా అక్కడ సొంతగా ఎదగాలన్నటువంటిది ఉంది. అయితే గతంలో బీజేపీతో కలిసి పోటీ చేసేటటువంటి సందర్భంలో అవకాశం లభించలేదని ఆవేదన చెందారు, ఆగ్రహించారు. తర్వాత మాత్రం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో అక్కడ బీజేపీ సీట్లు ఇచ్చినా కూడా గెలవలేకపోయారు, డిపాజిట్లు కూడా రాలేదు. ఒక కుకట్పల్లి దగ్గర కాస్త ఓట్లు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు జగను పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది కాబట్టి ఇటు పవను బాబు తోడుగా ఉన్నారు కాబట్టి, అందులో ఆంధ్రాలో ఎన్డీఏగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ తెలుగుదేశంతో పొత్తుకు అంగీకరించలే. 2014 అంగీకరించలేదు, 2018లో అంగీకరించలే. జనసేనతో కూడా పొత్తుకి అంగీకరించలేదు. అక్కడ ఆంధ్ర పార్టీలు అన్నటువంటి ముద్ర ఉంటుందని మొన్న ఎప్పుడైతే అంగీకరించిందో అసెంబ్లీ ఎలక్షన్స్లో, ఆ సందర్భంగా ఓట్లు కూడా 14% వచ్చినాయి కాబట్టి, ఇంకోటి ఆంధ్రాలో కూడా కలిసి ఉన్నది కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా కలుస్తుంది. తద్వారా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అక్కడ ఏర్పాటు దిశగా అడుగులు ముందుకు వేస్తున్నట్టు కనబడుతోంది. ఏ మేరకు ఫలిస్తుందనేది చూడాలి.